హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన కిచెన్ టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోవచ్చు కదా అంటే, ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మన ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం. కిచెన్లో ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే ఎలా కుదురుతుంది చెప్పండి. ప్రతి ఒక్కదానికి కూడా ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టలేం కదా. ఎయిర్ టైట్ కంటైనర్లు కావాలి అని అంటే డబ్బులు మీ నాన్న ఇస్తాడా అని అడిగారండి. అయితే వెంటనే నాకు ఒక ఉపాయం అయితే వచ్చింది, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. గాజు సీసాల్లో పెట్టేటప్పుడు పైన మనం ఈ రకంగా మాస్కింగ్ టేప్ని కనుక అతికించి ఆ తర్వాత క్యాప్ని వేసుకున్నాం అనుకోండి, ఎయిర్ టైట్ కంటైనర్లు ఏంటి దానికంటే గట్టిగానైతే బిగుసుకుంటుందండి. ఇంకా అందులోకి చీమలు వెళ్ళే బాధ ఉండదు, ఎయిర్ అస్సలేం వెళ్ళదు. కాబట్టి మన పంచదార ఇంకా అలాగే కాఫీ పొడులు, టీ పొడులు సురక్షితంగానైతే ఉంటాయి. మరి టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. సెకండ్ టిప్లో నేనేం చూపించబోతున్నానంటే, తిన్నిది అరక్క నిద్ర పట్టకపోతే కొంతమందికి, మరి కొంతమందికి ఎంత పని చేసినా రాత్రిపూట పడుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమంది ఏమో మరి టాయిలెట్ కానీ లేచిన తర్వాత నిద్రే పట్టదు. అలాంటప్పుడు చేయవలసిన ఒక చక్కటి చిట్కా అండి. నా ప్రాయం మీద అయితే నేను కొంచెంగా పాలు వేశాను. ఆ తర్వాత జాజికాయని తీసుకొని ఈ రకంగా అరగదీసినట్లయితే మనకి గంధం మాదిరిగా వస్తుందండి. ఇది ఆయుర్వేదిక్ చిట్కా అనమాట. ఈ తీసిన గంధాన్ని కళ్ళ చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. అంటే పైరెప్ప కింద రెప్పకి కూడా అప్లై చేసుకొని పడుకున్నట్లయితే చక్కటి నిద్ర పట్టడంతో పాటు వలయాలు, నల్లటి వలయాలు ఎవరికైతే ఉంటాయో అవి పోవడంతో పాటు రింకిల్స్ ఉంటే రింకిల్స్ కూడా పోతాయి. అయ్యి బాబాయ్, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా ఇందులోని అని అనుకోకండి. ఇది పాత చిట్కానే, ఇది ఆయుర్వేదిక్ చిట్కానండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ అయితే చూసేద్దాం. ఇంతకుముందు పప్పుల్లో రారాజు ఎవరు అని అంటే జీడిపప్పు అని చెప్పేవారు, కానీ ఇప్పుడు బాదం పప్పు అని అంటున్నారు. మరి జీడిపప్పు నుంచి బాదం పప్పులోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్నిట్లో ఇదే వాడాలని అనుకుంటున్నారు కదండి. సేమియాల్లో కూడాను ఇదే వేస్తున్నారు. అయితే ఇది కట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే గట్టిగా ఉంటుంది అండ్ అలాగే సరిగ్గా కట్ అవ్వదు. పోనీ మిక్సీ జార్లో వేసి ఒక తిప్పుదామా అంటే పౌడర్ లాగా అయిపోతుంది. అయితే ఏం చేసేది అని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా అయితే వచ్చిందండి. డీప్ ఫ్రిడ్జ్లోని ఒక 5 నిమిషాలు పెట్టి ఆ తర్వాత ఈ రకంగా కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గానైతే కట్ అయిపోతున్నాయి. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాం. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు కదండి మన సామెత. ఆ సామెతని ఇక్కడైతే ఉపయోగించాను అనమాట. నేను అల్యూమినియం కడాయిలు ఏవైతే ఉంటాయో అవి బాగా జిడ్డు పట్టేసి స్మెల్ వస్తూ ఉంటాయి కదా, ఆ జిడ్డు వదిలించడానికి ఒక చక్కటి మార్గాన్ని అయితే తెలుసుకున్నాను. అదేంటో తెలుసా, కొంచెంగాను పేస్ట్ని అయితే వేసుకున్నాను. ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చులేండి. ఆ తర్వాత అల్యూమినియం ఫాయిల్ మనకి ఫుడ్ ప్యాకెట్స్లోని వస్తూ ఉంటాయి కదండి, అవి తీసుకొని చక్కగా ఒక తోమేమనుకోండి తెల్లగానైతే మారుతాయి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అల్యూమినియం ఫాయిల్ అని చెప్పలేదు నేను. ఫుడ్ గ్రేడింగ్లోని మనకు వచ్చే అల్యూమినియం ఫాయిల్ ఏదైతే ఉంటుందో అది మనం పారేస్తూ ఉంటాం కదండి, అలా పారేయకుండా ఈ రకంగానైతే వాడచ్చు. అందులో నేను వాటర్ వేసాను, ఇంకేం వేయలేదు. చూస్తున్నారు కదా ఎంత తెల్లగానైతే వచ్చేస్తుందో. ఇంకా అలాగే దానిలో ఉన్న బ్యాడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతిసారి నేను అడుగుతున్నాను కానీ మీరు లైక్ అయితే చేయట్లేదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్ అయితే చూసేద్దాం. చలికాలం వచ్చిందంటే చాలండి, ఇలాంటి బ్లాంకెట్స్ దుక్క బ్లాంకెట్స్ వచ్చి మన నెత్తి మీద అయితే పడుతూ ఉంటాయన్నమాట. కప్పుకునేటప్పుడు వేడిగానే ఉంటుంది కానీ ఆ తర్వాతే దీంతోని పాటలు పడలేక చేస్తామండి. ఎందుకంటే ఇవి మడత పెట్టడం చాలా కష్టం, ఇంకా అలాగే వీటిని మేనేజ్ చేయడం ఇంకా కష్టం. అయితే వీటిని ఏ విధంగా మడత పెట్టుకొని మనం ఆర్గనైజ్ చేసుకుంటే రూమ్ నీట్గా కనిపిస్తుంది అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను మడత పెట్టేటప్పుడు ఆపోజిట్ సైడ్లో ఉన్న పాకెట్లోకి దీన్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఒక పిల్లో లాగా అయితే కనిపిస్తుంది. మరి యజమాని మనసు గెలుచుకోవాలంటే ఇలాంటివన్నీ తప్పవు కదండి. ఇప్పుడు మన సిక్స్త్ టిప్ అయితే చూసేద్దాం. డైలీ యూసెస్ చేసుకునేవి అంతే కొత్తిమీర, కరివేపాకు, ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడాను ఒక ట్రేలోని ఈ విధంగాను కవరింగ్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ప్లేసు మిగులుతుంది. మనం తీసేటప్పుడు ఎక్కడ పెట్టామా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగాను ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం వల్ల ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట.
మరి నేను అత్తలేని కోడలనండి, కాబట్టే నేను అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. మరి అత్తగారు ఉన్నట్లయితే ఆమె అన్నీ చూసుకుంటుంది కాబట్టి సోమరిపోతులా తయారవుదును. అందుకే అంటారు మరి అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.